మీకు ఒక చిన్న స్టోరీ చెప్తామా. ఈ స్టోరీ ఎవరిదో కాదు, మా ఫ్రెండ్ గాంది. వాడు ఒక అమ్మాయిని చాలా డీప్గా లవ్ చేసిండు. చాలా అంటే చాలా. ఎలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా ఆమె కోసం చాలా తపన పడి అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి బాగా చూసుకోక ఆమె చెబుతా అంది, బాగానే ఉంది. కానీ ఆమెని కొన్ని సంఘటనల వల్ల అలా చేయకమ్మా ఇలా చేయకు, బయట పరిస్థితులు బాగాలేవు అని ఒక్క మాట అన్నాడు. ఆ ఒక్క మాట అనేదానికి ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? నువ్వు ప్రతిసారి నన్ను అనుమానిస్తున్నావు, నా అనుమానించేటట్టయితే నన్ను ప్రేమించొద్దు, నీ ప్రేమ నాకు రాద్దు అని చెప్పేసిందంట. అంటే ఈ అబ్బాయి ఎందువల్ల చెప్తున్నా అంటే, బయట సమాజం బాగాలేదు, అలా ఉండకు ఇలా ఉండకు, ఏదైనా చేసేటప్పుడు నాకు చెప్పు చేయంటే ఆ అమ్మాయి ఒక్క చిన్న మాటతోనే నన్ను అనుమానిస్తున్నా కాబట్టి నీ అనుమానపు ప్రేమ నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయిందంట. వాడు అంటున్నాడు నాకు కాల్ చేసి, అరే తను లేకుండా నేను ఉండలేను, ఇందులో నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ఇలా అంటుంది, ఇంకెవరి కోసం బతకాలన్నాడు. అరే మా ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. 9 నెలల కన్నీ నీ 18 సంవత్సరాలు నువ్వు ఏ కష్టం రాకుండా కనిపించిన మీ అమ్మ నాన్నల గురించి ఆలోచించరా? నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వు, తర్వాత అమ్మ నీ దగ్గరకు వస్తుంది. ఆమె కాకపోతే ఇంకో అమ్మాయి. నీ లైఫ్ని పాడు చేసుకోరా బాబురా. నీ లైఫ్ అంటూ ఉంది, నీ లైఫ్ని పాడు చేసుకోకు. జస్ట్ మూవ్ ఆన్ అంతే. ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకు. ఓకే.